హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కాసుల బ్లాగ్స్. ఈరోజు మనం కంప్యూటర్లోని కీబోర్డ్లో షార్ట్ కట్ కీస్ తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనవి వచ్చేసి Ctrl+Y. ఇదేంటంటే రీడో అండో చేసింది తిరిగి రావడానికి మనం Ctrl+Yని యూజ్ చేస్తాం. ఇది ముఖ్యమైన షార్ట్ కట్ మన కీబోర్డ్లో. ఇది చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనం కొన్ని అండో చేస్తాం కదా, వాటిని తిరిగి రావడానికి రీడో కావడానికి Ctrl+Y అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి Ctrl+S. ఇది వచ్చేసి సేవ్. ఏ ఫైల్ అయినా సేవ్ చేయడానికి ఎస్ అంటే సేవ్, సింపుల్ రూల్ అన్నట్టు. మన Ctrl+సేవ్ అనేది ఎస్ అనేది సేవ్ చేస్తుంది. ఎస్ మీన్స్ సేవ్. ఇది సింపుల్ రూల్. ఇది వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సడన్గా కరెంట్ పోయినా, సడన్గా మన పవర్ ఆఫ్ అయిపోయి సిస్టమ్ ఆఫ్ అయినా, ఓవర్ హీట్ అయ్యి సమ్టైమ్స్ సిస్టమ్ ఆఫ్ అయినా కూడా మనం Ctrl+S సేవ్ ఫైల్ను సేవ్ చేస్తే అది కన్ఫామ్గా సేవ్ అయి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన షార్ట్ కట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి Ctrl+A అనేది సెలెక్ట్ ఆల్. ఒక టెక్స్ట్ అనేది ఉంటుంది కదా, మనం ఒక టైప్ చేసిన టెక్స్ట్ అంతా దాన్ని వేరే కాడ పేస్ట్ చేయడానికి Ctrl+A క్లిక్ చేస్తే అది సెలెక్ట్ ఆల్ అవుతుంది. టోటల్ మౌస్ పట్టుకొని చేయకుండా మనం Ctrl+Aని క్లిక్ చేసినప్పుడు సెలెక్ట్ ఆల్ అయిపోతుంది. మొత్తం టెక్స్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. దాన్ని వేరే కాడ మనం పేస్ట్ చేసుకోవడానికి చాలా వరకు సులువుగా ఉంటుంది. అందుకే ఇది Ctrl+A అనేది కూడా మనకు ముఖ్యమైన షార్ట్ కట్ కీ. నెక్స్ట్ వచ్చేసి మనం Alt+Tab వచ్చేసి ఏంటంటే స్విచ్ బిట్వీన్ విండోస్. ఇదేంటంటే మనం ఒక ప్రోగ్రాంలో నుండి మరొక ప్రోగ్రాంకి వెళ్ళడానికి చాలా ఫాస్టెస్ట్ వే అన్నట్టు. Alt+Tab స్విచ్ బిట్వీన్ ద విండోస్. ఆల్రెడీ మనం ఒక వర్క్ చేస్తుంటే ఇంకో వర్క్కి పక్కన ఉన్న వేరే ఇంకో ట్యాబ్కి వెళ్ళడానికి Alt+Tab నెక్స్ట్ ట్యాబ్కి అనేది సులువుగా వెళ్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైన షార్ట్ కట్స్లో Windows+L అనేది లాక్ స్క్రీన్. మనం వర్క్ చేసి కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకున్న టైంలో Windows+L క్లిక్ చేస్తే స్క్రీన్ అనేది లాక్ అవుతుంది. అప్పుడు మనం లాక్ చేయొచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కీనే ఆల్మోస్ట్, ఎందుకంటే మనం చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి దాన్ని ఏమైనా మిస్యూజ్ చేయొచ్చు. మనం ఒక పెద్ద మ్యాటర్ని టైప్ చేసినప్పుడు దాన్ని వాళ్ళు క్లిక్ చేయడం అలా చేయడం జరుగుతుంది. సో Windows+L పెడితే అది స్క్రీన్ లాక్ అయిపోతుంది. అప్పుడు మనకు బెటర్ వే అన్నట్టు ఇది. నెక్స్ట్ వచ్చేసి Windows+D అనేది కూడా షో ద డెస్క్టాప్. అన్ని విండోస్ మినిమైజ్ అవుతాయి. Windows+D డెస్క్టాప్ ఒకేసారిగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ప్రసాద్ కాసుల బ్లాగ్స్.